హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మార్షల్ ఆటో గ్యారేజ్. ఈ వెహికల్ వచ్చేసి న్యూ మోడల్ BS6 బజాజ్ వెహికల్ అనమాట. బీటింగ్ అయితే మారింది, ఆయిల్ కూడా లీక్ అవుతుంది. దీనికి హెడ్ యాక్సిడ్ అయితే పోయింది. అది హెడ్ అయితే మొత్తం ఓపెన్ చేద్దాము. ట్యాబ్లెట్స్ ఇవి రేకర్స్ 1 by 1 ఓపెన్ చేసుకోవాలి. దీనికి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అని చాలా వస్తాయి BS6 కాబట్టి. చూడండి ఎలా ఉందో, చేయి పెట్టే లేకుండా అంత బిజీగా ఉంటుంది. ఇది టర్బో పైప్ తీసుకుందాము. చాలా కనెక్షన్ వస్తాయి. ఇవి 1 by 1 తీసుకోవాలి. లేట్ ప్రాసెస్ అంతా. ఇది హెడ్ ఇప్పాలంటే చూడండి ఎంతసేపు పడుతుందో. చాలా లేట్ ప్రాసెస్ అంతా BS6 వెహికల్కి. సైలెన్సర్ తీసుకున్నాము, టర్బో సైలెన్సర్. ఇది టర్బోస్ అయితే బయట తీసాము. చాలా హెవీ వస్తుంది సైలెన్సర్ దీనికి. అన్ని సాకెట్లు, వైర్స్ అన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. నీట్గా తీసుకోవాలి, కట్టేపోకుండా. ఇక్కడ లూజ్ చేయకుంటే జాగ్రత్తని. హెడ్ బోల్ట్ తీసుకున్నాము. చూడండి లీకేజ్ అయింది హెడ్ బోల్ట్లో. గ్యాస్కెట్ కంప్రెసర్ అయితే లీక్ అయింది. అది చూడండి బ్లాక్ అయింది బోల్ట్ కాడ, థ్రెడ్డింగ్ కాడ. ఎక్కడ కంప్రెసర్ అయితే లీక్ అయింది. అది హెడ్ గ్యాస్కెట్. హెడ్ అయితే ఓపెన్ అయిపోయింది. గ్యాస్కెట్ చూద్దాము. ఇదే స్టీల్ ఇంజన్ అనమాట. ఇది న్యూ మోడల్ ఇంజనే. BS6 వెహికల్ తొందరగా గ్యాస్కెట్ అనేది పోతున్నాయి. చూడండి ఐరన్ గ్యాస్కెట్. ఇక్కడ లీక్ అవుతుంది గ్యాస్కెట్. కంప్రెసర్ అక్కడ లీక్ అవుతుంది. స్మోక్ అది కొట్టినది, బ్లాక్ స్మోక్. అక్కడ కొత్తవి అయితే వేసుకుందాము. నీట్గా క్లీన్ చేసుకొని, డస్ట్ అనేది ఉండకూడదు, నీట్గా ఉండాలి. అప్పుడే కరెక్ట్గా ఫిట్ అవుతుంది గ్యాస్కెట్. లీకేజ్ లేకుండా లైఫ్ వస్తుంది. నీట్గా క్లీన్ అయిపోయింది. చూడండి హెడ్ గ్యాస్కెట్ ఐరన్ది. దీని కాస్ట్ వచ్చేసి 346 రూపాయలు. ఐరన్ గ్యాస్కెట్ న్యూ మోడల్. ఒకసారి చెక్ చేసుకొని ఫిట్టింగ్ అయితే చేద్దాం. డ్యామేజ్ ఏమైనా ఉందా అని చూసుకొని ఫిట్టింగ్ అయితే చేసుకోవాలి. ఫిట్టింగ్ అయితే అయిపోయినది. అలాగే రిటర్న్ పైప్స్ పోయినాయి. ప్యాకెట్స్ సెట్ వస్తాయి. ఇవి క్వాలిటీ అయితే బాగుంటాయి. ఇప్పుడున్న పోతే సెట్ మాత్రం సెట్ వేసుకోండి. క్వాలిటీ అయితే బాగున్నాయి. లూజ్ అయితే వేయదండి. సెట్టింగ్ అయితే అయిపోయింది. అది హెడ్ సెట్టింగ్ చూడండి. మొత్తం ఫిట్టింగ్ అంతా అయిపోయింది. ఎలా ఉంది ఇంజిన్, బీటింగ్ చూడండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. బీటింగ్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో పెట్టండి.